మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫోక్ సాంగ్స్తో పాపులర్ అయిన నాగదుర్గ గురించి ఆసక్తికర వార్త. బిగ్ బాస్ 9లో పాల్గొంటుందని రూమర్స్ రాగా, ఇప్పుడు తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ధనుష్ మేనల్లుడు పవీష్ సరసన ఆమె నటించనుంది. ఇది ఆమె కెరీర్కు మంచి బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ్ల ఇంటికాడ తదితర సాంగ్స్తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే, కలివనం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఈమె తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ గతేడాది జాబిలమ్మ నీకు అంత కోపమా అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు సాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించట్లేదు. బిగ్ బాస్ ఊహాగానాల మధ్య నాగదుర్గకు తమిళ సినిమా అవకాశం దక్కడం ఆమె కెరీర్కు పెద్ద మలుపు. ఈ చిత్రం విజయం సాధిస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు రావొచ్చు. టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అవకాశాలు లేవనే చర్చకు ఇది మరింత బలం చేకూరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను